మన తిరుమల వైభవం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం పంచమ అధ్యాయం. ఇది పృథు మహారాజు అని ధర్మావతారి రాజు గురించిన గాథ. అతను భూమిని పృథ్వీగా మలిచాడు, ప్రజలలో ధర్మాన్ని మళ్లీ స్థాపించాడు మరియు నిజమైన నాయకత్వం అంటే ఏమిటో జగత్తుకు చూపించాడు. విష్ణు పురాణంలో చెబుతుంది, స్వయంభువ మనువు వంశంలో వేణుడు అనే రాజు పుట్టాడు. అతడు అహంకారంతో మునిగిపోయి దేవతా యజ్ఞాలు, దానాలు, ధర్మాచరణలన్నీ నిలిపివేశాడు. ప్రజలు బాధపడ్డారు. భూమి శూన్యమైపోయింది. ఋషులు దీనిని చూసి అన్నారు, ధర్మాన్ని రక్షించటానికి కఠిన నిర్ణయం తీసుకోవాలి. అలా వేణుని అధర్మాన్ని నిర్మూలించి ప్రజలకు మళ్లీ ధర్మం స్థాపించడానికి నిర్ణయించారు. తమ యోగ బలంతో ఋషులు వేణుని శరీరం నుండి 2 శక్తులను ప్రేరేపించారు. ఒకటి అశుభమైన నిషాదులు, మరొకటి శుభమైన పృథు. పృథు జననం అనే ఆ క్షణంలో ఆకాశం ప్రకాశించింది, భూమి సుగంధంతో నిండిపోయింది. అది విష్ణు సంకల్పం, ధర్మరాజు పుట్టినరోజు. పృథు వయసుకి వచ్చినప్పుడు ఋషులు, దేవతలు ఆయనను మొదటి చక్రవర్తిగా అభిషేకించారు. అభిషేక సమయంలో సూతులు, మాగధులు ఆయనను స్తుతిస్తూ పాడిన పదాలే రాజ్య విజ్ఞానానికి పునాది అయ్యాయి. ప్రజలు నిట్టూర్చిన శాంతి గాలి మళ్లీ ఆ రాజ్యంలో వీచింది. కాని రాజు తలపెట్టిన మొదటి సమస్య భూమి ఎండిపోవడం, ధాన్యం కనపడకపోవడం. దేవతలు చెప్పినట్టు భూమాత తన ఫలదాయకత్వాన్ని నిలిపేసింది. పృథు భూమాతను పిలిచి ప్రశ్నించాడు, ఎందుకు ప్రజలకు ధాన్యం ఇవ్వడం లేదు? భూమాత భయంతో గోవు రూపంలో పారిపోయింది. రాజు వెంటపడ్డాడు. చివరకు భూమాత రూపం తీసుకుని ఆయన ముందు ప్రత్యక్షమైంది. ఆమె మృదువుగా చెప్పింది, రాజా, ప్రజలు ధర్మాన్ని మరిచిపోయారు, భక్తిని విడిచారు. అందుకే నేను ధాన్యాన్ని దాచుకున్నాను. నువ్వు మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తే నేను ఫలిస్తాను. పృథు అంగీకరించాడు. ఆమెను గోవుగా, తాను పాలకుడిగా, ప్రతినిధిగా చూపిస్తూ భూమాతలు దోహనం చేసినట్లు ధాన్యాన్ని, ఔషధాలను, సస్యాలను తిరిగి పునరుద్ధరించాడు. ఆ సమయం నుండి భూమి పృథ్వీ అనే పేరు పొందింది. పృథురాజు కరుణ వల్ల పునర్జీవితం పొందినందుకే. పృథురాజు ధర్మాన్ని రాజ్య నియమంగా మార్చాడు. అహింస, సత్యవచనం, దానం, పరిరక్షణ ఇవే పాలన స్తంభాలు. పన్నులు ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే వసూలు చేయమని ఆజ్ఞాపించాడు. యజ్ఞాలు, దానాలు, విద్యా వ్యవస్థ, వ్యవసాయం, వాణిజ్యం మళ్లీ వికసించాయి. వర్ణాశ్రమ ధర్మం సరిచేసి ప్రతి వర్గం తమ కర్తవ్యాన్ని సులభంగా నిర్వహించేలా మార్గాలు ఏర్పాటు చేశాడు. ధర్మం మళ్లీ పుట్టింది. పంటలు మెండుగా పండాయి. జనుల ముఖంలో సంతోషం, హృదయంలో నమ్మకం తిరిగి వచ్చింది. దేవతలు ఆకాశం నుండి పూల వర్షం కురిపించారు. పృథు మహారాజు ఆ రోజే చరిత్రలో నిలిచాడు. శక్తి అంటే దమనమూ కాదు, ధర్మానికి రక్షణ ఇవ్వటమే అనే బోధ ఇచ్చిన రాజు. సారం ఏమిటంటే, ధర్మంతో కూడిన నాయకత్వం ఉన్నప్పుడు భూమాత ఎప్పటికీ అల్లాడదు. ప్రజల శ్రేయస్సే పాలన యొక్క పునాది. పాలించడం అంటే కాపాడడం. పదవి కాదు, పోషణమే రాజధర్మం. ఇది విష్ణు పురాణం పంచమ అధ్యాయం, పృథు మహారాజు చరిత్ర. తరువాతి ఎపిసోడ్లో మనం ప్రియవ్రత వంశ విస్తరణ మరియు లోక విభాగాల నిర్మాణం గురించిన గాథ వినబోతున్నాం.
విష్ణుపురాణం షష్ఠ అధ్యాయం. ఇది ప్రియవద్ధ మహారాజు గురించిన కథ. భూలోక నిర్మాణం, సప్తద్వీపాలు, సముద్రాలు, కాలచక్రం మరియు మన భూమి యొక్క పవిత్ర విభజన గురించి అద్భుతమైన వివరణ. ఇది కేవలం ఒక పురాణ గాథ కాదు, మన విశ్వమంతా ఒక సమతుల్య సృష్టి అని గుర్తుచేసే బోధన. స్వయంభవ మనువు వంశంలో జన్మించిన ప్రియవర్తుడు మొదట యోగమార్గాన్ని ఆశ్రయించి తపస్సు చేసేవాడు. భగవంతుడిచ్చిన జ్ఞానంతో అతను లోకానికి దూరంగా వనప్రస్థ జీవితాన్ని గడిపేవాడు. కాని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, ప్రియవద్ధ, నీ తపస్సు గొప్పది, కాని భూలోకానికి నాయకుడు కావాలి. ధర్మపాలన కోసం రాజ్యాన్ని స్వీకరించు. అలా ప్రియవర్తుడు తన తపస్సును పక్కన పెట్టి రాజధర్మాన్ని చేపట్టాడు. అతడు రాజుగా మారినా లోకహితం ఎల్లప్పుడూ తన ధ్యానంలో ఉండేది. ప్రియవర్తుడు గమనించాడు, భూమిపై కొన్ని ప్రాంతాలకు సూర్యకాంతి సరిగా చేరడం లేదు. కొన్ని ప్రాంతాలు ఎప్పుడూ చీకటిలో, మరికొన్ని ఎప్పుడూ ఎండలోనే ఉండేవి. ఆలోచించాడు, ఇది సమతుల్యం కాదు. అతను తన రథాన్ని సూర్యుని మార్గంలో నడిపాడు. అలా నడిచిన రథచక్రాల వల్ల భూమి మీద 7 అద్భుతమైన గుండ్రటి గోతులు ఏర్పడ్డాయి. వాటి ద్వారానే సప్త సముద్రాలు ఉద్భవించాయి. లవణ సముద్రము, ఇక్షురస సముద్రము, సురావ్ సముద్రము, సర్పిస్ అంటే నెయ్యి, దది అంటే పెరుగు, దుగ్ధం పాలు, జలం తాజా నీళ్లు. ఇది కేవలం భౌతిక వివరణ కాదు, ఇది భూమి, సమతుల్యం, ఆహారం, శక్తి మరియు జీవన ఆధారాల సంకేతం. ఈ సముద్రాలతో చుట్టబడి ఉన్న 7 వలయాల భూములు సప్తద్వీపాలు: జంబుద్వీపం, ప్లక్షద్వీపం, శాల్మల, కుశ, క్రౌంచ, శాక, పుష్కర. ఇవే ప్రాచీన భారత పురాణ భూగోళ శాస్త్రం చెప్పిన లోకాలు. ప్రతి ద్వీపంలో వేరువేరు వృక్షజాతులు, వృత్తులు, దేవపూజ విధానాలు మరియు జీవన శైలులు. ఈ సప్తద్వీపాల్లో జంబుద్వీపం అత్యంత ప్రధానమైనది. దీనిలో 9 వర్షాలున్నాయి: ఇలా వృతం, భద్రాస్వం, కేతుమాల, హరి, కింపురుష, రామ్యక, హిరణ్మయ, కురు మరియు భారత. ఇవన్నీ జీవన శైలులు, సంస్కృతులు మరియు ధర్మ సూత్రాల ప్రతిమూపాలు. మన భూమి, భారతవర్షం, మానవజాతికి కర్మభూమి, మోక్షానికి మార్గం. ఇక్కడే పుణ్యం మరియు పాపం సమానంగా అనుభవిస్తాం. ఇక్కడే మన క్రియల ఫలం మన ముందే కనపడుతుంది. అందుకే భారతవర్షం పుణ్యభూమిగా ప్రశంసించబడింది. జంబుద్వీపం మధ్యలో మేరుపర్వతం నిలబడి ఉంది. దాని చుట్టూ నీల, హేమకూట, గంధమాదన, శ్వేత, నిషధ, శృంగవన్ అనే మహాపర్వతమాలలు. ఈ పర్వతాల నుండి గంగా, సీత, సరస్వతి వంటి పవిత్ర నదులు ప్రవహిస్తాయి. ప్రకృతిలో ప్రతీదీ క్రమబద్ధం. పర్వతం, నది, సముద్రం అన్నీ ధర్మానుసారం జీవిస్తాయి. ప్రియవర్తుడు భూమిని కేవలం పాలించలేదు, ఆయన దాన్ని వ్యవస్థీకరించాడు. తన పుత్రులకు ద్వీపాల వారీగా బాధ్యతలు అప్పగించాడు. ప్రతి రాజు తన ప్రాంతాన్ని ధర్మంతో, సమన్యాయంతో పాలించాలని నియమించాడు. పన్నులు ప్రజల స్వైహం కోసం మాత్రమే వసూలు చేయమని ఆజ్ఞాపించాడు. ప్రజల సౌఖ్యం ఉన్నప్పుడు మాత్రమే రాజ్యం నిలుస్తుంది అనేది ప్రియవర్తుని రాజధర్మ సూత్రం. ప్రియవర్తుడు కాలచక్రాన్ని కూడా గమనించాడు. సూర్యుడు ఉత్తరాయణం, దక్షిణాయనం మారుతాడు. ఆ మార్పు ప్రకృతి చలనం, ఋతువుల సమతుల్యానికి కారణం. అది కేవలం ఖగోళం కాదు, అది ధర్మరూపమైన కాలయాణం. సారమేమిటంటే భూమి, సముద్రం, పర్వతం, కాలం ఇవన్నీ దైవచిత్తమే. ప్రియవర్తుడు చూపించాడు, ప్రకృతి నియమాలను గౌరవించే నాయకుడు భూమిని పరమశాంతిగా మార్చగలడు అని. సమతుల్యం, ధర్మం, సౌభ్రాతృత్వం ఇవే భూలోక సమృద్ధికి ఆధారం. ఇది విష్ణుపురాణం షష్ఠ అధ్యాయం, ప్రియవర్త మహారాజు చరిత్ర. తర్వాతి ఎపిసోడ్లో మనం అగ్నిధ్రుడు, జంబుద్వీప నవవర్ష విభజన మరియు భారతవర్ష ధర్మవిధుల గురించి వినబోతున్నాం. విష్ణుపురాణం 7వ అధ్యాయం. ఇది అగ్నిధ్ర మహారాజు మరియు ఆయన సృష్టించిన జంబూద్వీపంలోని నవవర్షాల విభజన గురించి. ఇది కేవలం భూగోళ వివరణ కాదు, ఇది భూమిపై ధర్మం, సంస్కృతి, జీవన సమతుల్యానికి సంబంధించిన
ఒక గొప్ప దివ్య చిత్రం. ప్రియవ్రత మహారాజు తన తండ్రి ధర్మాన్ని అనుసరించి భూలోకాన్ని 7 ద్వీపాలుగా విభజించిన తరువాత తన మధ్య కుమారుడైన అగ్నిధ్రునికి జంబూద్వీపం పాలన అప్పగించాడు. అగ్నిధ్రుడు తపస్సు, జ్ఞానం, రాజధర్మం కలిగినవాడు. ప్రజలలో ధర్మం నిలిచేలా వ్యవస్థలు ఏర్పరిచాడు. కాలక్రమంలో తన 9 మంది కుమారులను పిలిచి ఇలా అన్నాడు: నా పిల్లలారా, మీరు ప్రతి ఒక్కరూ ఈ జంబూద్వీపాన్ని ఒక్కో భాగంగా పాలించండి. ధర్మంతో, సమానత్వంతో, కరుణతో ప్రజలను రక్షించండి. అలా ఆయన ఈ భూభాగాన్ని 9 వర్షాలుగా విభజించాడు. అగ్నిధ్రుని 9 పుత్రులు మరియు వర్షాలు. 1. ఈలావృత వర్షం. ఈలావృతుడు పాలించిన ఈ ప్రాంతం జంబూద్వీపం మధ్యలో ఉంది. ఇక్కడే మేరు పర్వతం ఉంది, దివ్య ప్రకాశంతో నిండిన కేంద్రం. ఇది విష్ణు యొక్క వైభవానికి కేంద్రస్థానమని పురాణాలు చెబుతాయి. 2. భద్రాశ్వ వర్షం. తూర్పు దిశలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రజలు ఉదయ సూర్యుణ్ణి పూజించి జీవనోత్సాహాన్ని పొందుతారు. 3. కేతుమాల వర్షం. పశ్చిమ దిశలో ఉంది. ఇక్కడ సౌందర్యం, కళలు, సంగీతం విస్తరించి ఉన్నాయి. ఇది దేవతల ప్రేరణతో ఆనందమయమైన భూమిగా ప్రసిద్ధి చెందింది. 4. హరివర్షం. ఈ ప్రాంతంలో ప్రజల ప్రధాన ఆరాధన విష్ణువు. ఇక్కడ భక్తులు నిరంతరం ఓం నమో నారాయణాయ మంత్రం జపిస్తూ జీవిస్తారు. 5. కింపురుష వర్షం. పర్వతాల మధ్య గిరిజన జీవనశైలి. ఇక్కడ శౌర్యం, సేవ, త్యాగం జీవన మార్గాలు. వారు తమ జీవితాన్ని దేవసేవకు అర్పిస్తారు. 6. రామ్యక వర్షం. సమతుల్య వాతావరణం, ధర్మాచరణ కలిగిన జీవనశైలి. ఇక్కడ ప్రజలు యజ్ఞాలు, దానాలు, విద్యను ఆచరిస్తూ జీవిస్తారు. 7. హిరణ్మయ వర్షం. ఇది ప్రకాశంతో నిండిన ప్రాంతం. ధర్మం, సఖ్యం, పుణ్యం ఇక్కడ ప్రధాన జీవన పద్ధతులు. 8. కురువర్షం. ఉత్తర దిశలో ఉన్న ఈ ప్రాంతం వ్రతాచరణకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రజలు సత్యవ్రతం, అహింస, జ్ఞానం ద్వారా జీవితాన్ని పవిత్రం చేసుకుంటారు. 9. భారతవర్షం. చివరిది కానీ అత్యంత ప్రాధాన్యం గల భూమి. ఇది మన భూమి, మన భారతదేశం. ఇక్కడే మనిషి తన కర్మఫలంను ప్రత్యక్షంగా అనుభవిస్తాడు. ఇది పాప పుణ్యాల ఫలితాలను ఇవ్వగలిగిన కర్మభూమి. అగ్నిధ్రుని కుమారుడైన నాభి మహారాజు భారతవర్షానికి పాలకుడయ్యాడు. ఆయన భార్య మేరుదేవి. వారికి పుత్రుడు వృషభదేవుడు. వృషభదేవుడు విష్ణువుని అవతారంగా పరిగణించబడ్డాడు. ఆయన ద్వారా ప్రపంచానికి మోక్షమార్గం చూపబడింది. ఆయన పుత్రుడు భరతుడు. తన భక్తి, యజ్ఞ, ధ్యానం వల్ల ఈ భూమి భారతవర్షం అని పేరు పొందింది. జంబూద్వీపం మధ్యలో ఉన్న మేరు పర్వతం భూమి హృదయం లాంటిది. సూర్యకాంతి దాని చుట్టూ పరిభ్రమిస్తుంది. దాని చుట్టూ ఉన్న పర్వతాలు గంధమాదనం, నీల, హేమకూట మొదలైనవి ప్రకృతి అందానికి ప్రతిరూపాలు. ఇవి కేవలం భౌతిక విభాగాలు కాదు, ఇవి మనలోని గుణాలను సూచించే చిహ్నాలు. మేరు పర్వతం అంటే స్థిరమైన మనస్సు, దాని చుట్టూ ఉన్న వర్షాలు అంటే వివిధ జీవన స్థాయిలు. అగ్నిధ్రుడు ఈ విభజనతో ఒక గొప్ప బోధనిచ్చాడు. ప్రపంచం వైవిధ్యంతో నిండి ఉన్నా దాన్ని కలిపేది ఒకే శక్తి, విష్ణు చైతన్యం. ప్రతి వర్షం ఒక జీవన పాఠం. ఎక్కడైనా సత్యం, ధర్మం, కరుణ ఉంటే అక్కడే దేవుడున్నట్టని ఈ విభజన మనకు చెప్పింది. సారం ఏమిటంటే, జంబూద్వీపంలోని ఈ నవవర్షాలు కేవలం భౌతిక ప్రాంతాలు కాదు, వాటి ద్వారా విష్ణు పురాణం మనకు జీవన సూత్రం చెబుతోంది. మన భారతవర్షం కర్మభూమి.
ఇక్కడే మనకు భక్తి, ధర్మం, జ్ఞానం ద్వారా మోక్షం సాధ్యం. మన జన్మ ఇక్కడ జరిగిందంటే అది దివ్య వరం. ఇది విష్ణుపురాణం 7వ అధ్యాయం అగ్నిధ్రుడు మరియు నవవర్ష విభజన గాథ. తరువాతి భాగంలో మనం నాభి మహారాజు, వృషభదేవ అవతారం మరియు భారత చక్రవర్తి భక్తితత్వం గురించి వినబోతున్నాం. విష్ణుపురాణం 8వ అధ్యాయం. ఇది నాభి మహారాజు, ఆయన పుత్రుడు వృషభదేవుడు మరియు ఆయన వంశంలో పుట్టిన భారత చక్రవర్తి గురించిన ఆధ్యాత్మిక గాథ. ఈ కథ మనకు జీవన తత్వం చెబుతుంది. నాయకత్వమంటే కేవలం రాజ్యపాలనే కాదు, ఆత్మపాలన కూడానే. ప్రియవ్రత మహారాజు యొక్క వంశంలో అగ్నిధ్రుడు పాలించిన జంబూద్వీపంలో అగ్నిధ్రుని పుత్రుడు నాభి భారతవర్ష పాలకుడయ్యాడు. నాభి మహారాజు ధర్మపరుడు, యజ్ఞదాన ప్రియుడు, ప్రజల పట్ల ప్రేమతో నిండిన రాజు. ఆయన భార్య మేరుదేవి, ఆమె కూడా దేవకన్య. వారిద్దరూ కలిసి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఒకే కోరిక పెట్టుకున్నారు. అది మాకు పుత్రుడు కలగాలి, ఆ పుత్రుడు లోకానికి ఆదర్శము కావాలి అని. అలా వారు పుత్రకామ యజ్ఞం నిర్వహించారు. ఆ యజ్ఞంలో నాభి మహారాజు అత్యంత భక్తితో విష్ణువును స్తుతించాడు. విష్ణువు వారి భక్తి చూసి సంతోషించి ప్రత్యక్షమై అన్నాడు, నాభి, నీ కోరిక నెరవేరుతుంది. నేను స్వయంగా నీ పుత్రుడిగా అవతరిస్తాను. అలా భగవంతుడు వృషభదేవుడుగా అవతరించాడు. వృషభుడు చిన్న వయసులోనే మహాజ్ఞాని. అతని కన్నుల్లో కరుణ, హృదయంలో సమతుల్యం, మాటల్లో తత్వముండేవి. తండ్రి నుండి రాజధర్మం నేర్చుకుని ప్రజలకు నిజమైన పాలన ఏంటో చూపించారు. అతని పాలనలో రాజ్యం సుభిక్షంగా, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ధర్మం, సత్యం, దానం, సేవ ఇవే రాజ్యం యొక్క 4 స్తంభాలయ్యాయి. కాలక్రమంలో వృషభదేవుడు తన రాజ్యాన్ని పెద్ద కుమారుడు భారతుడికి అప్పగించి తానే వైరాగ్యాన్ని ఆచరించాడు. అతడు సింహాసనం వదిలి అరణ్యాలలో విహరిస్తూ అవధూత జీవనం గడిపాడు. మౌనంలో లీనమై, ఆత్మలో ఆవేశమై ప్రపంచానంతా ఒకే తత్వంగా చూశాడు. పురాణం చెబుతుంది, వృషభదేవుడు భగవద్భావంలో మునిగి ఆయన జీవితం సన్యాసమూ కాదు, రాజ్యమూ కాదు, ఆత్మస్వరూప అనుభవం. ఇక భారతుడు తండ్రి వృషభుడి ఆజ్ఞతో రాజ్యాన్ని స్వీకరించాడు. అతడు ధర్మాన్ని రాజ్యసూత్రంగా మార్చాడు. ప్రజలకు యజ్ఞాలు, విద్య, సేవాదానం ప్రోత్సహించాడు. భారతుడు సత్యం కోసం ప్రాణమిస్తానన్న వ్యక్తి. అతని కాలంలో భారతవర్షం అత్యంత సమృద్ధిగా మారింది. ఆ రాజ్యం భౌతిక సంపదలో కాక ఆధ్యాత్మిక జ్ఞానంలో ముందంజ వేసింది. భారతుడు చివరికి తనలో ఉన్న మమకారం వదిలి వనప్రస్థాన్ని ఆశ్రయించాడు. అతడు అరణ్యంలో ధ్యానంలో లీనమైపోయాడు. తనలోని నేను అనే భావాన్ని పూర్తిగా మరచి అన్నీ విష్ణురూపమే అనే స్థితిలోకి చేరుకున్నాడు. అందుకే ఆయన వంశం, ఆయన జీవితం, ఆయన రాజ్యం ఇవన్నీ కలిసి ఈ భూమిని భారతవర్షం అని పిలిపించాయి. ఈ పేరు కేవలం దేశానికే కాదు, ధర్మం నిల్చే భూమి అనే చిహ్నానికి కూడా. భారతవర్షం, ఇక్కడే మనుష్యుడు తన కర్మఫలం అనుభవిస్తాడు. ఇక్కడే మోక్షం సాధ్యమవుతుంది. ఇక్కడే యజ్ఞం, దానం, జ్ఞానం, భక్తి సమన్వయం కలిసిన జీవన మార్గముంటుంది. ఇదే కారణం భారతభూమి ఇతర వర్షాల కంటే పవిత్రమైంది. ఇది కర్మభూమి. ఇక్కడ మన కర్మలే మన భవితవ్యాన్ని తీర్చిదిద్దుతాయి. సారాంశమేమిటంటే, నాభి, రిషభుడు, భారతుడు ఈ ముగ్గురు జీవన 3 దశల ప్రతీకలు. నాభి భక్తిని సూచిస్తాడు, రిషభుడు జ్ఞానాన్ని సూచిస్తాడు, భారతుడు ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. మన జీవితంలో కూడా ఈ 3 అవసరం. భక్తి మనలో శాంతిని, జ్ఞానం మనకు దిశను, ధర్మం మనకు స్థిరత్వాన్ని ఇస్తుంది. విష్ణుపురాణం మనకి చెబుతోంది, రాజ్యమో, కుటుంబమో, వృత్తియో ఏదైనా సరే దాన్ని ధర్మంతో నడిపితే అది యజ్ఞమవుతుంది.
దాన్ని భక్తితో చేస్తే అది తపస్సవుతుంది. దాన్ని జ్ఞానంతో చూస్తే అది మోక్షమవుతుంది. ఇది విష్ణుపురాణం అష్టమాధ్యాయం. నాభి ఋషభుడు భారత వంశగాథ. తరువాతి భాగంలో మనం భారత వంశావళి విస్తరణ మరియు ధర్మచక్ర ప్రవర్తన గురించి వినబోతున్నాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో చేరండి. ఓం నమో నారాయణాయ.